దేశమంతా ఉల్లి ధరలు పడిపోతున్నాయి. ఉల్లిని నమ్ముకొని ఆ పంటను పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. క్వింటాలకు 500 రూపాయలు కూడా సరిగ్గా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలపై ప్రభుత్వం సమీక్షలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. కానీ ఈ ఉల్లి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో అంతు చిక్కడం లేదు. ఒక్కోసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. మరోసారి సాగు చేసిన రైతుకు అమ్ముకోకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లికి మద్దతు ధర పూర్తిగా పడిపోవడంతో మార్కెట్లోకి తరలించేందుకు రైతులు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉల్లి కూడా ఎండకు పాడైపోతుంది. దీంతో ఉల్లి ధర ప్రస్తుతం 2 రూపాయలకు కిలో పలుకుతోంది. గత 10 నెలల నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ధరలు ఎన్నడూ లేని విధంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉల్లితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉల్లికి కూడా రేటు ఉండడం లేదు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్కి 70 లారీల లోడు వస్తే అందులో 3-4 లోడ్లు మంచి ఉల్లిగడ్డ ఉంటుందని, మిగతా లోడ్లన్నీ పాడైన ఉల్లి లోడ్లే వస్తున్నాయి. దీంతో ఉల్లి ధరలు మరింత పతనమవుతున్నాయని చెబుతున్నారు ఉల్లి వ్యాపారులు. ప్రస్తుతం సాధారణ ఉల్లి క్వింటాలకు 300 నుంచి 500 లోపే ఉందంటున్నారు. అకాల వర్షాలు పడుతున్నాయి. ఎండకు ఈ సరుకులు అనేవి అంతా ఉడికిపోతుంది. ఈ రోజు తీసుకున్న సరుకు అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడికి వస్తే ఒక 3-4 కేజీ డ్యామేజ్. వాళ్ళు ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోతే మొత్తం డ్యామేజ్. కర్నూలు సీజన్ పోయింది, నారాయణఖేడ్, తెలంగాణ జిల్లాల తాండూరు, వికారా, ఇవన్నీ సరుకుతో పాటు మహారాష్ట్ర, ఇప్పుడు వచ్చే కర్ణాటక నుంచి వస్తుంది. మహారాష్ట్రలో అయితే మళ్ళీ అకాల వర్షాలు పడి ఉన్న పంటమి మొత్తం దెబ్బతింటుంది. డిమాండ్ లేదు. ఈ రోజు 65 బండ్లే సగం మాల్ సరుకులు అమ్ముడుపోలే మార్కెట్లో. మంచి క్వాలిటీలు ఉన్నాయనుకో, ఇప్పుడు ఒక సరుకు ఇక్కడికి వెళ్ళి కొని బయటికి పంపించాలన్నా వాడు అక్కడ తీసుకుపోయినప్పుడు ఆ సరుకు తాటిపత్రి ఇప్పినప్పుడు వంత వాసన వస్తే లారీ కిరాయి ఇయ్యాడు. క్వాలిటీ ఉందనుకో 12 కానీ 13 కానీ 14 కానీ కొంటాడు. కాబట్టి ఈ బండ్లు లోకల్లో బండ్ల మీద అమ్ముకుంటే వాళ్ళకి లాసే. ఇక్కడ తెచ్చిన రైతుకు లాసే, కొన్నోళ్ళకి ఈ రోజు కొన్నది వాళ్ళు ఇంట్లో వేసుకుంటే తెల్లారి డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఎవరు ఏం చేయలేకపోతున్నాం. 6 గాలం కష్టపడి ఉల్లిని సాగు చేసిన రైతన్నకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. పైగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రైతుల మీద పడుతున్నాయి. गाड़ी का भाड़ा भी नहीं निकल रहा है. ऐसा ही उससे फेंक जा रहा है इधर. क्या भी रेटिज नहीं है अभी. उधर बोलते रेट है, बोलता है अभी ड्राइवर रेटिज नहीं है. खराब माल डैमेज है, खराब है बोलते हैं. उसका गाड़ी का किराया भी नहीं मिल रहा है. उधर का लेबर का ये भी नहीं मिल रहा है. फिर हमारे वो सब देखो सीधा निकल जाना पड़ता है. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ఈ రోజు 60-70 లారీలు ఉన్నాయి. మాక్సిమం గా 40% సరుకు అనేది డ్యామేజ్ సరుకు వస్తుంది. దాన్ని బట్టి మంచి సరుకు రేట్ రావట్లేదు. ఇప్పుడు డ్యామేజ్ సరుకు వచ్చేసి నీకు 200 రూపాయల నుంచి 300-350 రూపాయలు అమ్మినా పోవట్లేదు. ఈ ఎండకు ఇంకా డ్యామేజ్ అవుతుంది. విపరీతమైన ఎండ. దాంట్లో రైతుకు లారీ బాడుగ కూడా రాదు. నేను రైతు సరుకు అమ్మి నేను 2 రూపాయలు కమిషన్ తీసుకుంటాను అంతే తప్ప దానికి ఉన్న మార్కెటింగ్ అధికారులు, గవర్నమెంటు మార్కెట్ ద్వారా దీన్ని ఏదైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొంటే రైతులకు కొద్ది ఏదన్నా వెసులుబాటు కలుగుతుందని నా ఉద్దేశం. ఎప్పటికప్పుడు రేటు పెరుగుతూ జనాన్ని ఏడిపించే ఉల్లి ఈసారి మాత్రం రైతన్ననే కన్నీరు పెట్టిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో దారుణంగా రేట్లు పడిపోయాయి. దీంతో ఏం చేయాలో రైతన్నకు అర్థం కావడం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు రైతన్నలు.